ఐడిపిఎల్ భూముల అన్యాక్రాంతపై ఉన్నత స్థాయి సర్వేకు ఆదేశాలిచ్చింది. మహాన్యూస్ వెల్లడించిన భూ కబ్జాల ఆరోపణలకు అధికారిక నిర్ధారణ దిశగా చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం. ఆర్జేడీ శ్రీహరి నేతృత్వంలో 4 సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పరిశ్రమకు కేటాయించిన 902 ఎకరాల ఐడిపిఎల్ భూములపై సమగ్ర సర్వే నిర్వహించనుంది. మహాన్యూస్ కథనాలతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఐడిపిఎల్ భూముల అన్యాక్రాంతంపై ఉన్నత స్థాయి సర్వేకు ఆదేశాలిచ్చింది. మహాన్యూస్ వెల్లడించిన భూ కబ్జాల ఆరోపణలకు అధికారిక నిర్ధారణ దిశగా చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం. ఆర్జేడీ శ్రీహరి నేతృత్వంలో 4 సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పరిశ్రమకు కేటాయించిన 902 ఎకరాల ఐడిపిఎల్ భూములపై సమగ్ర సర్వే నిర్వహించనుంది. ఇక ఈ ఐడిపిఎల్ భూములకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. ఐడిపిఎల్ భూములు కూడా అన్యాక్రాంత స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే 3 మండలాలకు సంబంధించిన 1000 ఎకరాల ల్యాండ్ ఏదైతుందో మొత్తం మీద పూర్తి స్థాయిలో అన్యాక్రాంతం అవుతున్నటువంటిది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మన ప్రస్తుతానికి అయితే A2A హోమ్ ల్యాండ్ ఏదైతే ఉందో వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్ దగ్గర మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇది కూడా ఇది ఐడిపిఎల్ 210 సర్వే నెంబర్ ఏదైతుందో 210 సర్వే నెంబర్ ఇది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. మన ప్రస్తుతానికి అయితే A2A హోమ్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్ల దగ్గర మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇది కూడా మొదటి నుంచి కూడా ఈ వరకు కూడా మనం వాహన ప్రసారాలు కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనము మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం ఆహా న్యూస్ ప్రసారాలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం కూడా వివాదం జరిగినటువంటి పరిస్థితి, మనతో గొడవడ్డటువంటి పరిస్థితులు మనం పంపించినట్టు ఒక లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకొస్తామని లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా ఇప్పుడు ల్యాండ్ ఏదైతే మనం చూపిస్తున్నామో, బిల్డింగ్ అయితే 8 టవర్స్ సైజ్ చూపిస్తున్నాము, ఇదంతా కూడా ఐడిపిఎల్కి సంబంధించినటువంటి 210 సర్వే నెంబర్. ఇదంతా ఈ 200 సర్వే నెంబర్ 10 సర్వే నెంబర్ ఏదైతున్నదో ఇది చూస్తే ఇక్కడ మరో పక్కన కూడా 370 సర్వే నెంబర్. ఇప్పుడు 370 సర్వే నెంబర్ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతుందో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు ఆక్రమించుకోండి చెప్పేసి ఎమ్మెల్సీ కవిత కూడా ఆరోపణ చేశారు. ఆరోపణ చేసిన నేపథ్యంలోనే ఆరోపణలు చేసుకోవడంతో ఇదంతా కూడా బయట పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు మన ప్రస్తుతానికి అక్కడ వర్క్ ఏదైతే ఏ విధంగా నడుస్తుందో మనం ఒకసారి అక్కడ చూడొచ్చు. లేబర్ కానీ వర్కర్లు కానీ వాటంతా కూడా కంప్లీట్ చేస్తున్న అంటే ఇప్పటి వరకు రాపలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మహాన్యూస్ ప్రసారాలతో కూడా ప్రభుత్వం కూడా కదిలి వచ్చిందని చెప్పుకోవాలి. మహాన్యూస్ ప్రత్యేకమైన కథనాలతో కూడా ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మొదలుపెట్టిన పరిస్థితి. విజిలెన్స్ అధికారులతో పాటు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన చెప్పుకోవాలి. మహాన్యూస్ ప్రత్యేకమైన కథనాలతో కూడా ప్రభుత్వం ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మొదలుపెట్టిన పరిస్థితి. విజిలెన్స్ అధికారులతో పాటు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా 5 మంది బృందము కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేయాలని చెప్పేసి నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్ మొత్తం అన్యక్రాంతం అవుతుంది. ఇటు ఇక్కడ నార్త్ వైపు చూసుకున్నా, ఈస్ట్ వైపు చూసుకున్నా, సౌత్ వైపు చూసుకున్నా, వెస్ట్ చూసుకున్నా, ఇదంతా కూడా ఈ యొక్క ఐడిపిఎల్ కు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఈ ల్యాండ్ అంతా కూడా ఎక్కడికక్కడ కబ్జాకు గురవుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ నేతల కుట్రతోనే జరుగుతుంది. అది ఎవరైతే ఐడిపిఎల్ ఉన్నత స్థాయి అధికారుల హస్తం ఉన్నదా అని కూడా ఇప్పుడు గతంలో ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఐడిపిఎల్ కార్మికులు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఐడిపిఎల్ భూములను అన్యక్రాంతి కాకుండా ఉన్నత స్థాయి అధికారుల సర్వేకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. భూ ప్రకాశులు ఎవరైతుందో వాళ్ళు కూడా భర్తం పట్టాలని చెప్పేసి ప్రభుత్వం కూడా మొత్తం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులే ఉన్నత స్థాయి అధికారులు సర్వేకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. భూ బకాసురులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా భర్తం పట్టాలని చెప్పేసి ప్రభుత్వం కూడా మొత్తం దర్యాప్తు చేస్తున్న ఆర్జేడీ శ్రీహరి నేతృత్వంలో 4 సభ్యులు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమలకు కేటాయించినటువంటి ల్యాండ్ ఏదైతే 2కు సంబంధించినటువంటి ఎకరాలకు 1000 ఎకరాలకు
ల్యాండ్ అంతా కూడా ఎక్కడెక్కడ అన్యక్రాంతమైంది అంతా కూడా మనం చూస్తే ఇక్కడ బిజినెస్ అధికారులు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా మాట్లాడి ఈ యొక్క బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ 3 మండలాలకు సంబంధించిన ల్యాండ్ అంతా కూడా ఈ 1000 ఎకరాలు కేటాయించారు. గతంలోనే 1961లో కేటాయించారు. అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని ఎకరాలు కబ్జా గురైంది అని చూసుకుంటే మొత్తం మీద ఎక్కడెక్కడ 100 ఎకరాలు కబ్జా గురైతున్నటువంటి పరిస్థితి, 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి గండి పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తాం వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతుందో హైరైజ్ బిల్డింగ్ ఇంత దర్జా కడుతున్నారు. ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు కొనుక్కున్న ల్యాండ్ ఏంది, పక్కన ఉన్న టెకమ్స్ ల్యాండ్ కొనుగోలు చేసి వీళ్ళు కడుతుందంతా కూడా 210 సర్వే నెంబర్. ఈ 210 సర్వే నెంబర్ వచ్చేసి ఐడిపిఎల్ దాంట్లో ఉన్నదని కూడా స్పష్టంగా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మరి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మొత్తం మీద సర్వే చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీలో కూడా ఆర్డీఓ, ఎంఆర్ఓలు, కలెక్టర్ నుంచి కూడా వీళ్ళకు ఆదేశాలు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉన్నది. 4 టీం అందరూ కూడా కలిసి డిస్ట్రిక్ట్ సర్వేతో కలిసి ఇవంతా కూడా సర్వే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 900 ఎకరాలు ఏదైతే 1000 ఎకరాలు కేటాయించారు గతంలో, ఇప్పుడు 902 ఎకరాలు మాత్రమే మిగిలిందని చెప్తారు. 900 ఎకరాలలో ఎంత కబ్జా గురైంది, ఎంత మిగిలింది, అక్కడ ఇందిరానగర్ పక్కన చూసుకుంటే కానివ్వండి, ప్రశాంత్ నగర్ కానివ్వండి, గాంధీనగర్ వైపు కానివ్వండి, ఈ పరిసర ప్రాంతాల్లో చుట్టుముట్టు కూడా అన్ని కూడా ల్యాండ్ ఎక్కడికెక్కడ అన్యక్రాంతం అవుతుంది. ఈ అన్యక్రాంతం కావడానికి కూడా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నాయకులు, రాజకీయ నాయకుల హస్తాలతోని అండదండతోని ల్యాండ్ అంతా కబ్జాకు గురవుతుందని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ కేవలం అక్కడ గుడిసెలు ఏదైతే వేసుకున్నారో అది ఇందిరానగర్ సంబంధించిన మాత్రమే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు. కానీ అదంతా పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి A2A హోమ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా 210 సర్వే నెంబర్. ఇక్కడ ఉన్నటువంటి లేబర్లను కూడా భయాభ్రాంతులకు గురి చేసి వర్క్ అంతా కూడా రాత్రి అండ్ డే అండ్ నైట్ కంటిన్యూగా పనులు చేపిస్తున్నటువంటి పరిస్థితి. కార్మికులతో మనం మాట్లాడడం జరిగింది. ఆఫ్ ద రికార్డ్ లో వాళ్ళకు ఇచ్చేటటువంటి 800 రూపాయలు కూలిగా 500, 600 రూపాయలు, ఒక జంటకు 800 రూపాయలు కూలి ఇస్తున్నట్టే ఒక్కొక్కరికి 400, 450 రూపాయలు చొప్పున కూలీలు ఇచ్చి వీళ్ళకి డే అండ్ నైట్ వర్క్ చేపిస్తున్నట్టు కూడా ఇక్కడ కార్మికులు చెప్తున్న పరిస్థితి. బయటకు వెళ్లకుండా వీళ్ళకి ఇక్కడే రూమ్లన్నీ కూడా అకామిడేషన్ ఇస్తూ కూడా ఇక్కడ పని చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భయభ్రాంతకు గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాలు కాకుండా ఒడిశా, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లేబర్తో కూడా పని చేపిస్తున్నటువంటిది కూడా మనకు చూడవచ్చు. ఇవంత వరకు ఎంత చక్కగా వర్క్ చేపించుకుంటున్నారో కనీసం వాళ్ళకు ఒక భయం, భక్తి కూడా లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 210 సర్వే నెంబర్లో ఈ యొక్క ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఏ బేస్ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అసలు ల్యాండ్కు ఈ 210 సర్వే నెంబర్ బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్కు తీసుకోవడానికి ఏ ల్యాండ్ వీళ్ళు చూపించారు, ఇదంతా నిగ్గు తేల్చాలంటే ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళ తక్షణమే సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తే దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ 210 సర్వే నెంబర్ కడుతున్నప్పటికీ కూడా 210 సర్వే నెంబర్లో బిల్డింగ్ కడుతున్నారు, పర్మిషన్ ఉంది అని చెప్తారు. ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఇదంతా కూడా ఐడిపిఎల్ ల్యాండ్. ఇప్పుడు మనం కంచె ఈ ల్యాండ్ సర్వే ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ కంచె అంతా హెల్ షేప్ అక్కడ నుంచి ఈ చివరి వరకు ఉండి చివరి నుంచి రైట్ ఏదైతే ఉన్నదో ఈ బిల్డింగ్లకు చుట్టూ ఉన్నటువంటి హెల్ షేప్ లో బిల్డింగ్లు ఏదైతే ఈ బెల్ షేప్ లో ఉన్నటువంటి బిల్డింగ్లకు అంతా కూడా ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఎవరెవరు ఐడిపిఎల్ ల్యాండ్ బిలాంగ్స్ టు ల్యాండ్ అని వాళ్ళు ఐడిపిఎల్ వాళ్ళు పెట్టారు. ఐడిపిఎల్ ఇది మాది, దీంట్లోకి ఎవరు లోపలికి రాకూడదని ఇదంతా కూడా ఫెన్సింగ్ చేస్తారు. అంటే వీళ్ళు ఆ రూట్ నుంచి కూడా యాక్సెస్ తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నారు, వీళ్ళు ఆల్రెడీ ఆక్రమించుకున్నది కూడా ఆ ఐడిపిఎల్ ల్యాండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ యాక్సెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ బౌండరీస్ అంతా ఏదైతే ఐడిపిఎల్ ల్యాండ్ ఉన్నదో ఈ ఐడిపిఎల్ ల్యాండ్కి సంబంధించింది కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఫెన్సింగ్ చేస్తారు. ఆ ఫెన్సింగ్ అంతా ఐడిపిఎల్ది. ఐడిపిఎల్ అన్నప్పుడు లోపలికి అక్కడ 2 గేట్లు పెట్టుకోవడం జరిగింది. ఆ గేట్ల నుంచి లోపలికి వెళ్ళేటటువంటి యాక్సెస్ ఎట్లా తీసుకుంటారు వీళ్ళు అంటే ఆల్రెడీ ఇక్కడ ఐడిపిఎల్ అధికారుల హస్తం ఉన్నది. ఇక్కడ సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత ఏం చేస్తున్నది, ఇక్కడ హెచ్ఎండిఏ ఏం చేస్తున్నది, ఇదంతా కనుక చూస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది. ఇప్పుడంతా సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పటికి కాపాడలేని పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా అనేది కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఇక్కడ. ఎందుకంటే సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు నేతలు కూడా చాలా మంది ఇక్కడ కార్మిక సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే కార్మికులు కష్టపడి పనిచేసి కంపెనీ మూత పడితే వాళ్ళు ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళకు డబ్బులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యం ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నారు వాళ్ళకి కనీసం 100 గజాలు వాళ్ళు ఇవ్వాలని కోరుకున్నప్పుడు ఇవ్వలేదు. మరి ఇక్కడ 100 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది 1000 కోట్ల ఆస్తి అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అన్యక్రాంతం అవుతుంది. ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ కార్మికులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా 210కి సంబంధించినటువంటిది సార్ ల్యాండ్. ఇది ఎంత దర్జాగా వీళ్ళు కడుతున్నారంటే అది కట్టిన తర్వాత పొజిషన్ మేము ఉన్నాం, పొజిషన్ నుంచి మనం ఎవరు కదపలేరు అంటే వీళ్ళు కదపలేరు అనే ఒక ధీమతనంగా వీళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా మరి ప్రభుత్వమే తక్షణమే చర్యలు తీసుకొని ల్యాండ్ వర్క్ జరుగుతున్నది కూడా వర్క్ అంతా ఆపిచ్చేసి ల్యాండ్ అయితే సర్వే చేస్తారు అధికారులు. ఇప్పుడు ఆల్రెడీ కమిటీ వేశారు. కమిటీలో ఉన్న మెంబర్లు అందరూ కూడా తక్షణమే పోలీస్
వీళ్ళకు ఇక్కడ సర్వేకు రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ సర్వే చేస్తున్నాము కొద్ది రోజులు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ ఎంక్వైరీ పెట్టారు. బిజినెస్ ఎంక్వైరీ కేవలము మహా న్యూస్ ప్రసారాలతోనే ప్రభుత్వం కదిలి వచ్చింది, మహా న్యూస్ ప్రసారాలతోనే ప్రభుత్వంకు చలనం వచ్చిందని కూడా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఐడిపిఎల్ కార్మికులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే 210 సర్వే నెంబర్ ఏదైతుందో 210 సర్వే నెంబర్లో మనం ఉన్నాము. ఇది A2A హోమ్ ల్యాండ్స్, ఇది A2A హోమ్ ల్యాండ్స్. ఇక్కడ నుంచి కూడా చూస్తే అక్కడ వరకు బిల్డింగ్లు కడుతున్నారంటే ఇదంతా కూడా 210 సర్వే నెంబర్. ఇది ఐడిపిఎల్ ల్యాండ్ పక్కా చెప్పొచ్చు. ఐడిపిఎల్ 10లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఇది ఆల్రెడీ మనం చూస్తే నక్సల్ ఏదైతుందో ఈ డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ల్యాండ్ లో ఇది 210 సర్వే నెంబర్ అని చూపిస్తుంది. అక్కడ ఐడిపిఎల్ ల్యాండ్ అని చూపిస్తున్నారు. మరి వీళ్ళు కొనుక్కున్న ల్యాండ్ ఎక్కడ, వీళ్ళు బిల్డింగ్ కడుతున్నది ఎక్కడ అని చూస్తే మరి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి దీనిపైన ఒక విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వం కోరుతున్నది. కనుక విజిలెన్స్ అధికారులు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక కమిటీ ఇస్తారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కమిటీలో చూసి దీంట్లో ఆర్డీఓ, కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ల్యాండ్స్ కూడా సర్వే చేయాలి. ల్యాండ్ సర్వే చేయాలంటే డిస్ట్రిక్ట్ సర్వే రంగంలో దిగి ఈ యొక్క దాదాపు 1000 ఎకరాలు 1960లో కేటాయించారు. 1961లో ప్రభుత్వం కేటాయించారు. 1961లో ప్రభుత్వం కేటాయించిన ల్యాండ్ ఎంత, ఇప్పుడు ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది అనేది బౌండరీస్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన పరిస్థితి ప్రభుత్వం పైన, రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఉన్నది. కనుక ఇప్పుడు మనం చూస్తున్నట్టు A2 ఏదైతే ఉన్నదో డే అండ్ నైట్ పని చేస్తున్నారు. ఇది కనీసం వర్క్ కూడా ఆపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి దీనిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఐడిపిఎల్ కార్మికులు కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్లో వీళ్ళు అక్రమంగా ఇల్లులు కడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్మికులు చెప్తున్న పరిస్థితి ఉన్నది. శ్వేత. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. తెలంగాణ